శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సాయంత్రం పొన్నంబలమేడుపై దివ్యమైన జ్యోతి రూపంలో మణికంఠుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళ్తున్నారు. మధ్యాహ్నం తరువాత మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభం కానుంది. ఆ సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీపారాధన అనంతరం పొన్నంబలమేడు కొండపై మకర జ్యోతి 3 సార్లు దర్శనమిస్తుంది. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని రేపు ఎల్లుండి 4 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సాయంత్రం పొన్నాంబలమేడుపై దివ్యమైన జ్యోతి రూపంలో మణికంఠుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళ్తున్నారు. మధ్యాహ్నం తరువాత మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభం కానుంది. ఆ సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీపారాధన అనంతరం పొన్నాంబలమేడు కొండపై మకర జ్యోతి 3 సార్లు దర్శనమిస్తుంది. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని రేపు ఎల్లుండి 4 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు.